జిఎస్టీ అంటే ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. You could be the muse to my passion. We can make హావియర్స్ లాస్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ అనేది మంత్లీ వైజ్గా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టాలీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే జిఎస్టీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. టాలీలో జిఎస్టీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, ప్రొడక్ట్ మీద లేదా వాల్యూ మీద ఎలా అప్లై చేస్తారు అనేది ఈ వీడియోలో ఈ క్లాసెస్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే టాలీలో జిఎస్టీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు లేదా ఎలా అప్లై చేస్తారు చెప్పుకునే ముందు అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ అనేది మనకి అసలు ఎలా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది కూడా మనకు ఒక క్లారిటీ రావాలి, మనకి తెలియాలన్నమాట. సో దానికోసం నేను సపరేట్గా ఒక ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఈ జిఎస్టీ గురించి మాత్రం నేను కొన్ని పార్ట్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను వీడియోస్లో. టాలీలో జిఎస్టీ అనేది ఎలా అప్లై చేస్తారో చెప్పే ముందు అసలు జిఎస్టీ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. సో దానికి నేను ఒక ప్రజెంటేషన్ అనేది రెడీ చేశాను. టాలీ విత్ జిఎస్టీ, మన టాలీలో జిఎస్టీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మనం చెప్పుకునే ముందు అసలు ట్యాక్స్ అంటే ఏంటో మనకి మీనింగ్ తెలియాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కన్నా ముందు మనకి ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. వాట్ ఈజ్ ట్యాక్స్? వాట్ ఈజ్ ట్యాక్స్? ట్యాక్స్ మీనింగ్ ఏంటంటే ఏ ఫీజు చార్జ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ప్రొడక్ట్, ఇన్కమ్ ఆన్ అదర్ యాక్టివిటీస్ కాల్డ్ అమౌంట్ పెయిడ్ టు ట్యాక్స్. అంటే ఏ ఫీజు చార్జ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ప్రొడక్ట్, ఇన్కమ్స్ ఆన్ అదర్ యాక్టివిటీస్ కాల్డ్ అమౌంట్ పెయిడ్ టు ట్యాక్స్. మనకొచ్చే ఇన్కమ్ మీద కానీ, అంటే మనకు వచ్చే ఆదాయం మీద కానీ, లేదా మన కంపెనీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ మీద కానీ, అంటే ఒక వస్తువు మీద కానీ, లేదా నీకు అదర్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే అమౌంట్ మీద కానీ, అంటే నీకు అమౌంట్ అనేది ఎలా అయినా రాని, నీకు వచ్చే ఇన్కమ్ మీద కానీ, లేదా కంపెనీలో ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ మీద కానీ, లేదా నీకు అదర్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే అమౌంట్ మీద కానీ నువ్వు గవర్నమెంట్కి పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్నే ట్యాక్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏ ఫీజు చార్జ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ప్రొడక్ట్, ఇన్కమ్స్ ఆన్ అదర్ యాక్టివిటీస్ కాల్డ్ అమౌంట్ పెయిడ్ టు ట్యాక్స్. మనకు వచ్చే ఇన్కమ్ మీద కానీ, లేదా మన కంపెనీలో మనం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ మీద కానీ, లేదా అదర్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే అమౌంట్ మీద కానీ నువ్వు గవర్నమెంట్కి పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్నే ట్యాక్స్ అని పిలుస్తారు. మనకి ఈ ట్యాక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. మనకి ట్యాక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనమే బై హ్యాండ్ ద్వారా కనుక పే చేస్తే అలా పే చేసే ట్యాక్స్నే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అమౌంట్ని మనమే డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారా కనుక పే చేస్తే అలా పే చేసే ట్యాక్సెస్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తారు. కంపెనీస్ వాళ్ళందరూ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడూ డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారానే పే చేస్తారు. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ కంపెనీస్ వైజ్గా. మనకి తెలిసిన డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి సార్ అంటే మనం హౌస్ ట్యాక్స్ పే చేస్తాం, అలాగే వాటర్ ట్యాక్స్ పే చేస్తాం. ఇవి మున్సిపాలిటీస్లో అవ్వచ్చు, లేదంటే పంచాయతీస్లో అవ్వచ్చు. ఈ రెండు మనం అంటే వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ మనమే వెళ్ళి డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారా పే చేస్తాం. అలా పే చేసే ట్యాక్సెస్ అన్నిటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోడక్ట్లో కానీ, లేదా మనం పర్చేజ్ చేసే ఒక సర్వీసెస్లో కానీ, లేదా సేల్ చేసే ఒక సర్వీసెస్లో కానీ మనం గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ని
ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్లో కానీ లేదా ఆ సర్వీసెస్ యొక్క ప్రైస్లో కానీ ఇంక్లూడ్ చేసి ఇండైరెక్ట్గా మనం గనక గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తే అలా పే చేసే ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సింపుల్గా చెప్తాను, మనం ఒక సోప్ అనేది కనుక పర్చేజ్ చేస్తే, అంటే మనం సోప్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఒక సంతూర్ సోప్ తీసుకున్నాం అనుకుంది, దాని ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఎంఆర్పి కాస్ట్ 40 రూపీస్ ఉంటుంది. అయితే ఆ ఎంఆర్పి 40 రూపీస్ కింద మనం ఎప్పుడైనా కనుక అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్లో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. అదొక్కటే కాదు, నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకో, అలా ఎంఆర్పి రేట్ కింద ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఆల్ ట్యాక్సెస్ ఉంటుంది. అంటే అన్ని ట్యాక్సెస్ కలిపితే దాని కాస్ట్ వచ్చేసి, ఆ సోప్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. అంటే మనం ఆ 40 రూపీస్లోనే ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసి మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. సో అలా ఇండైరెక్ట్గా కనుక మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తే, అలా పే చేసే ట్యాక్సెస్ అన్నిటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఇది మనకి ట్యాక్స్ మీనింగ్ అనమాట. ఈ వీడియోలో మీకు ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్లో టైప్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఈ వీడియోలో ట్యాక్స్ అంటే ఏంటో చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make